హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రైడర్ విఎన్బి. సో లే లడాక్ రైడ్లో ఈరోజు డే 5. ప్రజెంట్ అయితే పఠాన్కోట్లో ఉన్నాం. పఠాన్కోట్ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి. 307 కిలోమీటర్స్ ఉంది. 7.5 అవర్స్ జర్నీ చూపిస్తుంది. మధ్యలో ఉదంపూర్ దగ్గర ఒక 100 కిలోమీటర్స్, అంటే ఉదంపూర్ క్రాస్ అయినాక 100 కిలోమీటర్స్ ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. అక్కడనే మనకి ఈజీగా 2-3 అవర్స్ పడుతుంది. ఆల్రెడీ నేను చండీగఢ్ టు శ్రీనగర్, లే లడాక్ ఇదంతా సర్క్యూట్ ఒకసారి కంప్లీట్ చేసిన 2024లో. సో అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన అన్నట్టు పఠాన్కోట్ నుంచి శ్రీనగర్ రూటు. సో వరస్ట్గా ఉంటుంది, బట్ తప్పదు. ఇంకా వయా జమ్మూ నుంచి పోతే ఇంకా లేట్ అయిపోవచ్చు. మనకు ఒక 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది, 1 అవర్ జర్నీ ఎక్కువ పడుతుంది. సో ఉదంపూర్ నుంచి వెళ్ళాలి ఇంకా. సో నైట్ ఇక్కడే స్టే చేసినాం. నిన్న బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఆడ బట్ట వేసుకొని పడుకున్నాం. సో మార్నింగ్ 6కి లేచినాం. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, మస్తున్నాయి వాష్రూమ్స్ కూడా. మొత్తం ఏదో స్టార్ హోటల్ ఉన్నట్టున్నాయి లోపల. మంచిగా ఫ్రెష్ అయిపోయినాం. ఫ్రెష్ అయ్యి ఇక్కడే ఫ్యూయల్ కొట్టించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 8 ఏమో అవుతున్నట్టుంది, 8:40 అవుతుంది టైము. సో హైవే ఎక్కగానే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసేసి, ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం శ్రీనగర్కి. లెట్స్ గో. మన వాళ్ళు చిన్న ఫోటోషూట్ చేస్తున్నారు. నువ్వు నీ దాంట్లో ఉందా? ఓకే. సో మన దాంట్లో ఫ్యూయల్ లేదు. ఇక్కడే బంక్లో ఫ్యూయల్ కొట్టించేసి స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడే సన్ స్క్రీన్ పెట్టినా మొత్తం చెమట కారుతుంది మొత్తం. అసలు ఇక్కడ టెంపరేచర్ నిన్న అయితే 48-49 డిగ్రీస్లో నడిపించినాం. అసలు చుక్కలు కనిపించినాయి. ఓకే, లెట్స్ గో. ఫ్యూయల్ కొట్టించేసుకొని ఇంక వెళ్ళిపోదాం. మనం జలంధర్లో కొన్నాం యాక్సరీ 2000 రూపీస్. యాక్చువల్ నా దగ్గర రైడింగ్ గ్లౌజెస్ ఉన్నాయి, కానీ అవి వింటర్ గ్లౌజెస్ లెక్క అన్నట్టు, మస్తు చలి ఆపుతాయి. కానీ ఇట్లా నార్మల్ గ్లౌజెస్ లేవు. సో ఇవి తీసుకున్నా 2000 రూపీస్ పడింది. నిన్న జలంధర్లో తీసుకున్నాను. ఫుల్ ట్యాంక్ మారో పవర్ 50 करो. ओके ठीक है. ठीक है. గట్టిగా నింపేసింది మనోడు. ఎంత 1350 రూపీస్ అయింది. 12.69 లీటర్స్కి 382. కరెక్ట్ ఇంటి దగ్గర నుంచి 999.8 కిలోమీటర్స్ వచ్చినాం మనం. అంటే ఆల్మోస్ట్ 200 మీటర్స్తోనే ఏముంది, 2000 కిలోమీటర్స్ వచ్చినాం మనం ఇంటి దగ్గర నుంచి. ఈరోజు డే 5 రైడ్. సో 5 డేస్ పట్టింది మనకి పఠాన్కోట్ రానికి. జై శ్రీరామ్. లెట్స్ గో. సో లే లడాక్ రైడ్లో డే 5 ఈరోజు. పఠాన్కోట్ నుంచి శ్రీనగర్కి వెళ్తున్నాం. సో మేము ఈ బంక్లో ఆగినాం కదా, మార్నింగ్ 6కి అట్లా లేసేసి చైన్ క్లీన్ చేసుకున్నాం మొత్తం. చైన్ గేరేజ్ దగ్గర అదొకటి కవర్ ఉంటుంది కదా, అది మొత్తం ఇప్పి డీజిల్ తీసుకొని, డీజిల్ కొన్నాం ఒక 1 లీటర్ డీజిల్ కొని మొత్తం చైన్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి చైన్ స్ప్రే చేసినాం. అండ్ ఇక్కడనే పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకొని స్టార్ట్ అవుతున్నాం. సో బైక్ అయితే మొత్తం సెట్. ఇంకా నాదైతే ఇంకా 2500 కిలోమీటర్స్ వరకు ఉంది సర్వీస్. సో ఆఫ్టర్ లే సర్క్యూట్ మనం లే టు మనాలి వెళ్ళే టైంలో మళ్ళీ ఆయిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఒకటి ఎక్స్ట్రా క్లచ్ కేబుల్ను ఆయిల్ ఫిల్టర్ తీసుకొచ్చిన. ఇక ఇంజిన్ ఆయిల్ అంటే మనకి ఎట్లా దొరుకుద్ది అనుకోండి. లేలో ఖచ్చితంగా హిమాలయన్ 411, 450కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ అక్కడ అవైలబుల్ ఉంటాయి మనకి. విష్ యూ ఏ హ్యాపీ జర్నీ. అమృత్సర్ 133 ఉంది, పఠాన్కోట్ 23 ఉంది. 23 కిలోమీటర్స్ బిఫోరే ఆగి నైట్ ఇక బంక్లో స్టే చేసినాం. సో ఇప్పుడు ఆన్ ది వేలో పఠాన్కోట్లో ఖచ్చితంగా ఆగి రాకీ బాయ్ స్లీపింగ్ బ్యాగ్ తీసుకుంటాడట. స్లీపింగ్ బ్యాగ్ తీసుకుంటే అక్కడే నియర్ బై ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్లీపింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నామంటే ఇంకా నో బ్రేక్స్, డైరెక్ట్ ఉదంపూర్ కొట్టాలి. సో అక్కడ నుంచి మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఉంటుంది మనకి. ఇవాళ పెద్ద టాస్క్ ఉంది మనకి. ఒక 100 కిలోమీటర్స్ బీభత్సమైన ఆఫ్ రోడ్. అంటే ఆఫ్ రోడ్ ఏం కాదు, మొత్తం ప్యాచెస్ ఉంటాయి. రోడ్ అంతా గలీజ్గా ఉంటుంది ఇక రోడ్ అది. సో ఆ రోడ్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం ఈరోజు మనం. అండ్ ఇంకోటి ఏంటిదంటే, జమ్మూ కాశ్మీర్కి ఎంటర్ కాగానే మన ప్రీపెయిడ్ సిమ్లు వర్క్ అవ్వవు. ఇంకా మళ్ళీ హిమాచల్ ప్రదేశ్కి ఎంటర్ అయ్యేంత వరకు ప్రీపెయిడ్ సిమ్లు ఏం వర్క్ అవ్వవు అక్కడ. ఆ స్టేట్ సిమ్లే పనిచేస్తాయి. లాస్ట్ టైం మేము అక్కడే
సిమ్ తీసుకున్నాం, బట్ అది 1 మంత్ తర్వాత పడేసి ఉండే. ఇప్పుడు ప్రీ ప్లాన్ చేసుకొని ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ ఇంటి దగ్గరే తీసుకొని వస్తున్నాం. సో పోస్ట్ పెయిడ్ సిమ్లు అందరికీ ఉన్నాయి, ఎందుకంటే మనకు ఇంటర్నెట్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ అక్కడ సో ఫోన్ కాల్ అంటే ఇంటికి ఫోన్ చేయడానికన్నా, ప్లస్ నెట్లో ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేయడానికి, మన అప్డేట్స్ పోస్ట్ చేయడానికి, అండ్ ఇంకెక్కడన్నా తప్పిపోతే అట్లీస్ట్ కాంటాక్ట్లో ఉండాలి కదా, కమ్యూనికేషన్ ఉండాలి మస్ట్ అండ్ షుడ్. సో అందుకే ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ క్యారీ చేస్తున్నాం. సో అక్కడ మెయిన్ ఏంటంటే ఎయిర్టెల్ జియో బాగా వస్తుంది. బిఎస్ఎన్ఎల్ నెట్ రాదు, కానీ నార్మల్గా కాల్స్ మాట్లాడుకోవడానికి బిఎస్ఎన్ఎల్ కూడా సిగ్నల్ వస్తుందంట. లే లడాక్ రైడ్ ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ మాత్రం క్యారీ చేయండి, ఎయిర్టెల్ కానీ జియో కానీ. ప్యాంగాంగ్ లేక్, హాన్ లే అటు సైడ్ పోతే పోస్ట్ పెయిడ్ కూడా వర్క్ అవ్వవు. సో మస్ట్ అండ్ షుడ్ క్యాష్ కూడా క్యారీ చేయండి, అట్లీస్ట్ ఒక 10 to 20K అట్లా. ఇంకా 50K వరకు క్యారీ చేసినా టెన్షన్ లేదు, ఇంకా బేఫికర్ ఉండొచ్చు. అంటే మీరు వచ్చే గ్యాంగ్ని బట్టి క్యాష్ ఉండాలి ఖచ్చితంగా. లిక్విడ్ క్యాష్ మ్యాండటరీ ఎందుకంటే ప్యాంగాంగ్, హాన్లే అటు సైడ్ బిల్కుల్ సిగ్నల్స్ ఉండవు, పోస్ట్ పెయిడ్ ఉండదు, ప్రీపెయిడ్ ఉండదు. సో మస్ట్ అండ్ షుడ్ క్యాష్ కూడా క్యారీ చేయండి. పఠాన్కోట్కి రీచ్ అయిపోయినాం. ధర్మశాల ఇక్కడ నుంచి 84 ఉంటా, ఇంకా రైట్ సైడ్ కనిపిస్తుంది కదా మొత్తం సిటీ, పఠాన్కోట్ సిటీ. జమ్మూ 110, శ్రీనగర్ 409, అంటే వయా జమ్మూ నుంచి 409. మనం ఉదంపూర్ నుంచి వెళ్తాం. వెల్కమ్ టు పఠాన్కోట్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడ స్టే చేసినామో నాకు గుర్తు కూడా లేదు. అప్పుడు నైట్లో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళిపోయినాం. సో సిటీ కూడా చూడలేదు. ఇప్పుడు చండీగఢ్ నుంచి వచ్చినట్టు గుర్తు, ఇప్పుడు చండీగఢ్ నుంచి వచ్చినాం అనుకో. సో శ్రీనగర్కి 2 రూట్లు ఉన్నాయి, వయా జమ్మూ నుంచి ఒకటి ఉంది, అది NH44 అన్నట్టు మెయిన్ హైవే అది. బట్ షార్ట్ కట్లో వచ్చేసి జమ్మూకి వెళ్ళక ముందే ఉదంపూర్ అని వస్తుంది రైట్ సైడ్ తీసుకుంటే. సో ఉదంపూర్ రూట్లో మళ్ళీ మనం ఎక్కడికి పుల్వామాకి వెళ్ళే రూట్కి టచ్ అవుతాం. జమ్మూని స్కిప్ చేసి ఇట్లా షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు, బట్ రోడ్డే కొంచెం వరస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మేము అదే రూట్లో వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం. పఠాన్కోట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఒక స్లీపింగ్ బ్యాగ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఉదంపూర్ 174, ఇప్పుడు మనం వయా ఉదంపూర్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బ్రెడ్ ఆమ్లెట్ తిని ఒక టీ తాగేసి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి శ్రీనగర్ వచ్చేసి 297 ఏమో ఉంది, 6 hours చూపిస్తుంది. లెట్స్ గో. లెట్స్ గో. టైం కూడా ఇప్పుడు 10:34 అవుతుంది. ఇక మనం కొద్దిగా శ్రీనగర్కి జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్కి ఎంటర్ కాగానే మన సిగ్నల్స్ పోతాయి. ఈలోపు ఫాస్ట్గా వెళ్ళాలి. మేము టైంకి తినము, టైంకి వండము, టైంకి స్టార్ట్ కాము, టైంకి రీచ్ కాము, ఇట్లా ఉంటుంది ఇక మాతో. సో మనకి ఇక పఠాన్కోట్ నుంచే లే లడాక్ వైబ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక చూడండి మౌంటైన్స్, ఇక్కడి వరకే ప్లెయిన్ ల్యాండ్లో మనం రైడ్ చేస్తున్నాం. ఇక వన్స్ ఆ మౌంటైన్స్ ఎక్కినామంటే మొత్తం మౌంటైన్స్. ఇంకా నెక్స్ట్ వచ్చే 25 days, నెక్స్ట్ వచ్చే 25 days మొత్తం మౌంటైన్స్లో ఉంటుంది మన రైడ్. ఇక మనకి ఇట్లాంటి ప్లెయిన్ ల్యాండ్ ఎక్కడ కనిపించదు. గెట్ రెడీ బాయ్స్, రేపటి నుంచి వచ్చే బ్లాగ్స్ పిచ్చెక్కిస్తాయి, ఇక మామూలుగా ఉండవు. ఇప్పుడు మనం పఠాన్కోట్ శ్రీనగర్కి వెళ్ళే రూట్ కూడా కిరాక్ ఉంటుంది. పఠాన్కోట్ నుంచి శ్రీనగర్కి వెళ్ళే రూట్ కూడా సూపర్ ఉంటుంది. అంటే మొత్తం మౌంటైన్స్, నేషనల్ హైవేస్, ల్యాండ్ స్లైడ్లు అయితే ఉంటాయి, టన్నెల్స్ల నుంచి వెళ్తూ ఉంటాం. అసలు మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్. గేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అక్వా. ఇగో వెల్కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్, వెల్కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ నుంచి ఇక సిగ్నల్ వీక్తాయి మనకి.
స్ట్రేట్ బ్రో స్ట్రేట్. సక్సెస్ఫుల్గా పఠాన్కోట్ పంజాబ్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లోకి ఎంటర్ అయిపోయినాం. సో ఫైనల్గా ఇండియాలో టాప్ ప్లేస్కి వచ్చేసినాం మనం, జమ్మూ అండ్ కాశ్మీర్కి. ఇవాళ డే 5 అంటే డే 5 ఈరోజు డే 5 రైడ్ వరంగల్ టు జమ్మూ కాశ్మీర్. వెరీ లాంగ్. కరెక్ట్ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి 2043 కిలోమీటర్స్ వచ్చినాం మనం. నాకు లాస్ట్ టైం రైడ్ చేసిన మెమొరీస్ ఇంకా గుర్తున్నాయి. ఇక్కడ హిమాలయన్ 411 వేసుకొని ఇట్లనే వెళ్ళిపోయినాం మనం. బట్ అప్పుడు అంత బ్లాగింగ్ అంత ఇంట్రెస్ట్ పెట్టి చేయలేదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే కదా. ఆ ఎగ్జైట్మెంట్లో లొకేషన్స్ని ఆస్వాదించుకుంటూ వెళ్ళిన. ఈసారి క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి ఇంకా. సో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇంకా మనం లడాక్, స్పితి వ్యాలీ ఇవన్నీ తిరగాలి. ఇగో జమ్మూ అండ్ కాశ్మీర్ వెహికల్స్ కనిపిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్. లాస్ట్ టైం కూడా మేము జమ్మూకి వెళ్ళలే, ఉదంపూర్ నుంచే ఇట్లా కాశ్మీర్కి వెళ్ళిపోయినాం. ఈసారి కూడా సేమ్ అంతే. లెట్స్ గో లెట్స్ గో.